ఈ మధ్య సాతాను గారు నన్ను నిలదీశాడు. ఒక ఊరికి వెళ్ళా, ఒక ఆమె దయపడింది, యేసునామములో పో అన్నాము. పోతున్నా 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 అని చెప్పి కింద పడి. ఇంకొక ఊరికి వెళ్ళా, వచ్చేవారం అక్కడ ఒక ఆమె ప్రార్థన చేసి, ఇటు చూడమ్మా, యేసునామములో పో, పోతున్నా 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 అని చెప్పి మరలా 3 ఊర్లు తిరిగా. 3 ఊరుల్లో అదే పని. 4వ ఊరికి వెళ్తే మరలా చేయిపెట్టి ప్రార్థన చేస్తుంటే మరలా ఊగుతుంది ఒక ఆమె, యేసునామములో ఆగో అన్నది. రామన్నపేటలో బొమ్మ అన్నావు, గుడి మెట్టుకెళ్ళా. అక్కడికి వచ్చి పొమ్మన్నావు, నందిగానికి వెళ్ళా. నందిగానికి వచ్చి పొమ్మన్నావు, కంచేసర్లోకి వెళ్ళా. ఇప్పుడు అక్కడ బొమ్మ అంటున్నావు, ఎక్కడ పోవాలో చెప్పు. అంటే ఏ ఊరికి వెళ్తున్నా అక్కడికి వచ్చి పో అంటుంటే ఇంకెక్కడ పోవాలి? బైబిల్లో మనం పొమ్మనాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం అనే నీళ్లు ఎక్కడైతే విస్తారంగా ఉంటాయో అక్కడ దేవుని వాక్యం ఉన్న చోట సాతాను ఉండలేడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ ఊర్లో అయితే సేవకులు విస్తారంగా దేవుని వాక్యం పంచి పెడతారో అక్కడ సాతానుకు నిలయముగా ఉండవు ఆ ఊర్లో. మీకేం తెలియక ఎవరైనా సేవకులు వచ్చి వాక్యం చెబుతుంటే మా ఊరికి రావద్దు, అబ్బా ఎంత పెట్టుకున్నావో మీ ఊరిని, మా ఊరికి రావద్దు. మీ ఊరా? ఎంత పెట్టుకున్నావు మీ ఊరు? మీ ఊరు ఎంత పెట్టుకున్నావు చెప్పండి, ఎంత పెట్టుకున్నారు మీ ఊరు? భారతదేశంలో ప్రతి ఒక్కడికి హక్కు ఉంది. సేవకుడికి బూది గంతాల వరకు తిరిగే హక్కు ఉంది. ఆయన ఇచ్చాడు హక్కు, ఎవడు కాదంటానికి వీలు లేదు. కాదు అన్నాడంటే మాత్రం మళ్ళీ కాదు అని రెండో మాట అంటానికి కూడా నాలుగు బయటికి రాదు. ఎవరితో పెట్టుకున్నా క్రిస్టియన్స్తో పట్టుకోబాకండి. నిద్రించే సింహాలు నిద్రపోనండి కాసేపు.